నీ బ్రతుకు మార్చుకోవా, మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవడమే మారు మనసు అండి. మారిన మనసు అంట ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనం దేవుని దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నీవు లేక నేను మారటానికి, మారిన మనసును దేవునికి ఇవ్వటానికి వచ్చాము కనుక, వచ్చినటువంటి మనము వాక్యానుసారంగా మనం ఆధారం చేసుకుని ఏం చేయాలంటే, పస్కా అనేటువంటి పులియని పండగ, రొట్టెల పండుగను ఆచరించడానికి మనం వచ్చామని ఈ లోకస్వార్త మొదటి అధ్యాయంలో మనకి తెలియజేస్తుంది. ఇంకా మనకి పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చేదానికి స్టెప్పులుగా మనకు కనబడుతుంది. లేవియాకాండం చూడండి ఒకసారి. లేవియాకాండం 23వ అధ్యాయం 5-6 వచ్చినాడు. లేవియాకాండం మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. చాలండి, చూడండి ఇక్కడ చూస్తే మొదటి 14వ దినమునంట పస్కా పండుగ జరుగునని చెప్పేసి ఏం చేస్తున్నారు? పాత నిబంధన గ్రంథం అనగా ఈ లేవియాకాండం చూసినట్లయితే ఆదికాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితోపదేశకాండం, ఈ కాండాలన్నీ కూడా మోషే చేత దేవుడు వాయించాడు. ఆ మోషే టైంలో రాసినటువంటి ఈ లేవియాకాండంలో పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండగ జరగడానికి వారు ఏం చేశారంట? కూడుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఆ దినాల్లో మనం చూస్తే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ యెరూషలేముకి సమీపముగా ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి బయలుదేరి ఇప్పుడు మనకి మరి పొరుగువాడి నుండి అన్నోళ్ళు వచ్చారు, భారసం గారు. వాస్తవానికి వాళ్ళు నడుచుకుంటా రావాలి అంటే, వారికి వాహనం లేక నడుచుకుంటా రావాలి అంటే, వాళ్ళు ఉదయం బయలుదేరితే ఇంటి దగ్గర బయలుదేరితే సాయంత్రం అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు. లేకపోతే 3-4 అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సమీపంగా 15-10 కిలోమీటర్ల దూరంగా ఉంది కనుక అలా చూస్తే 10 నుంచి 15-20 కిలోమీటర్లు కూడా ఆ దినాల్లో కాలినడకనే బయలుదేరి ఎక్కడికి వచ్చేవాడు అంటే యెరూషలేమునకు వచ్చేవాడు కనుక